Hi, welcome back to my channel. Now I'm explaining about లాల్ బహదూర్ శాస్త్రి. ఈరోజు మనం లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడుకుందాం. లాల్ బహదూర్ శాస్త్రి మన భారతదేశపు రెండో ప్రధాని. నెహ్రూ చనిపోయిన తర్వాత గుర్జారీలాల్ నందా ఆపద్ధర్మ ప్రధానిగా ఉంటూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రికి తన బాధ్యతలు అప్పచెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి రెండవ భారతదేశ ప్రధానిగా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఈ దేశాన్ని అగ్రపదంలో నియమించడానికి చాలా ప్రయత్నించాలని చెప్పుకోవాలి. ఈయన టైంలో పాకిస్తాన్ ఇండియా వారు చూశారు. అలాగే ఎన్నో రివల్యూషనరీ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేశారు. అంటే గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ లాంటి రెవల్యూషన్ తీసుకొచ్చి ఆహార పదార్థాలు, మిల్క్ పాలు ఉత్పత్తులు పెరిగేలా చేశారు. కాగా లాల్ బహదూర్ శాస్త్రి తన జీవితంలో స్వాతంత్ర సంగ్రామం తర్వాత భారతదేశ ప్రధానిగా అయ్యి ఎంతో నిబద్ధతతో నిజాయితీతో కూడిన పరిపాలనను అందించారు. ఈయన నెహ్రూ గవర్నమెంట్లో రైల్వే మినిస్టర్గా ఉన్న టైంలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దాన్ని ఉన్న ఆయన నిజాయితీని గుర్తించిన నెహ్రూజీ తర్వాత ఆయనకి వేరే మినిస్ట్రీని అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఈ దేశానికి సరికొత్త నినాదాన్ని ఇచ్చి ఒక పక్క రైతులను వ్యవసాయపరంగా ప్రోత్సహిస్తూనే ఇంకో పక్క రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే పనులు కూడా చేశారు. ఈ టైంలోనే అణు ఒప్పందాలను సమీకరిస్తూ భారతదేశానికి అణుబాంబు తయారీలో భాగం ఉండాలని, రక్షణ వ్యవస్థలో మరింత బలోపేతం కావాలని హోమీ బాబా సహకారంతో భారతదేశం న్యూక్లియర్ టెస్ట్ని ప్రోత్సహించడం జరిగింది. కాగా ఈయన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మన సైనికుల చేత పాకిస్తాన్ని ఓడింపజేసి పాకిస్తాన్కి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే విధంగా రష్యా గడ్డపై ఒక ఒప్పందాన్ని పాకిస్తాన్తో చేసుకోవడం జరిగింది. అదే రోజు రాత్రి రష్యాలో ఈయన మరణించడం జరిగింది. నేటికి ఆ మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈయన మరణించిన నాడు హార్ట్ అటాక్తో చనిపోయారని ఇచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులు మరికొంతమంది వ్యక్తులు ఇది హార్ట్ అటాక్తో చనిపోయింది కాదు, ఈమెపై హత్యాయత్న ప్రయత్నం జరిగింది, హత్య చేశారు అని నిర్ధారించడం జరిగింది. కానీ ఇది అప్పుడు సోవియట్ యూనియన్ ప్రభుత్వం కానీ ఇండియా ప్రభుత్వం కానీ ఆయన బాడీని పోస్ట్మార్టం చేయడం కానీ ఇటువంటి ఆధారాలు స్వీకరించడం కానీ జరగకుండా ఇది సాధారణ డెత్గానే డిక్లేర్ చేసి తర్వాత కాలంలో ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ అనుమానించవలసింది సోవియట్ యూనియన్నా లేదా పాకిస్తాన్నా లేదా అప్పుడు న్యూక్లియర్ టెస్ట్ను వ్యతిరేకిస్తున్న అమెరికానా లేదు అధికార దాహంతో ప్రైమ్ మినిస్టర్ కావాలని చూసిన ఇందిరాగాంధీనా అనేది మీకే వదిలేస్తున్నాను. కానీ ఇక్కడ మట్టికి ఒకటి విషయం మనం చెప్పుకోవాలి. భారతదేశం ఒక గొప్ప ప్రధానమంత్రిని, కష్టించే నాయకుడిని, నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన పరిపాలకుడిని పోగొట్టుకుంది. అదే టైంలో లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఉండి ఉంటే భారతదేశం నేడు ఎలా ఉండేదో. నేడు
గాంధీ కుటుంబం చేతుల్లో ఈ దేశం ఉండేదో లేదో అనే ప్రశ్నలు కూడా మీకే వదిలేస్తున్నాను. కానీ బహదూర్ శాస్త్రి లాంటి నాయకుడు ఇకపై రాడు అనే విషయాన్ని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంత గొప్ప నాయకుడికి మన దేశం భారతరత్న ఇచ్చి సగర్వంగా గౌరవించుకున్నా నేటికి ఆయన పట్ల మనం కొంతవరకు అన్యాయం చేసామని చెప్పుకోవాలి. ద గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.